BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. ఇదిగో పంతులు, నువ్వు ఆ కాలేజీలో పనిచేస్తున్నావన్న నమ్మకంతోనే అమ్మాయిని చేర్పించా. కాలేజీలో తేడా ఏమన్నా వచ్చిందో పురుకోస తెగుద్ది. ఏంటి అంటున్నా? ఉన్నమాటే అందులే పంతులు. మీరేం భయపడకండి ఎలమంచాలి రామణమ్మ గారు. నా పురుగు కోసం మీద ఒట్టేసి చెప్తున్నాను, మీ అమ్మాయిని నా అమ్మాయిగా చూసుకుంటాను. అంతేనే, కట్టుకున్న దానికి కడుపు వచ్చిందంటే పక్కోడు పండగ చేసుకున్నాడని మనకెనాగునేదిగా వాళ్ళని చూసి మురిసిపోవడమేనే. మళ్ళీ ఏంటంటున్నావు? ఉన్నమాట అంటే ఉలికెక్కువని మాట్లాడితే చాలు దాని మీద ఎగురుతావే. ఇదిగో అమ్మాయిని తీసుకొని బయలుదేరు. పదమ్మా హేమ. వెళ్ళిరమ్మా. తప్పుకుంటే తప్పుకోండి, అవుతే ఎక్కండి ఎక్కండి. ఎక్కండ్రా బాబు, ఇప్పుడు నేను వెళ్ళకపోతే రమణమ్మ నా పురుగు కోసం చేస్తాను. ఎక్కండి. ఎవరా నా పురుగు కోసం తెచ్చింది? ఇది కళ నిజమా? అమ్మో, ఇది మాత్రం నిజమే. జాయిన్ అయిన మొదటి రోజు చంప చెల్లుమన్నది. ఇంకా ముందు ముందు చూడు ఏం చెల్లుమంటాయో. పదా. కాకి పక్క తప్ప. నాకంటే పెద్ద తెల్లగా ఉన్నావా? ఒక్కసారి అద్దంలో చూసుకో, అప్పుడు తెలుస్తుంది నాకంటే పెద్ద కాకి. అన్నా, నన్నేనా అన్నాను పిలిచావు? అవునన్నా. అంటే నువ్వు సిటీ వాడివి కదా? ఇప్పుడేనన్నా నువ్వు నాకినపాల నుంచి వస్తున్నాను. నువ్వు నాకినపాల నుంచి వచ్చావా? అంత దూరం నుంచి వచ్చి నన్ను అన్నాను పిలిచావా? నీకేదన్నా ఇవ్వాలి. ఇది వద్దులే, ఓవర్ యాక్షన్ ఉంది. ఇదిగో ఈ రేబాన్ డ్రెస్ పెట్టుకో, కళ్ళకి చల్లగా ఉంటుంది. ఏరా డూప్లికేట్ అని కనిపెట్టావా? లేదన్నా, ఒక్క నిమిషం ముందు పరిచయమైన నువ్వు నన్ను అభిమానించి ఈ కూలింగ్ గ్లాస్ ఇచ్చావన్నా. రే, కవచ కుండలాలు కోసిచ్చిన కర్ణుడి ఫ్యామిలీలో లాస్ట్ బ్యాలెన్స్ నేనేరా. కానీ నన్ను 20 ఏళ్ళుగా పెంచి పెద్ద చేసిన అమ్మా నాన్న ఇంట్లో నుంచి గెంటేశారన్నా. ఎందుకు? ఏమన్నా, ప్రేమించడం తప్పంటావా? నీకు ఆ రోగం మొదలైందా? అవునన్నా, ఒక అమ్మాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. ఆ అమ్మాయికి నాకు ఎలాగైనా పెళ్లి చేయమని మా అమ్మా నాన్నల్ని అడిగాను. వాళ్ళిద్దరు కలిసి నన్ను ఎడాపెడా వాయించేశారు. చూడన్నా, నా పన్ను కూడా విరిగింది. ఏంట్రా ఇది? పాచి పట్టి పాడుపడ్డ బావిలా అయిపోయింది నీ నోరు. అవునన్నా. కంగారు పడకరా, నేనున్నాను. ఆ అమ్మాయి ఎవరు ఎక్కడుందో చెప్పు, మీ ఇద్దరు నేను కలుగుతాను. చూపిస్తానా? చూపిస్తా, ఫోటోను చూపిస్తా. ఏంట్రా బ్యాగ్ లో పెట్టుకొచ్చావా? నా పన్ను విరగొట్టినందుకు బాధ కాలేదన్నా, ఫోటో పగలు కొట్టారన్నా. ఓరి పాప కూడా. సిమ్రానా, లేట్ గా లవ్వారా? ఏరా, ఈ అమ్మాయి నువ్వు లవ్ చేసింది? అవునన్నా. ఈ అమ్మాయి కూడా తిరిగి నేను లవ్ చేస్తుందా? లవ్ చేస్తుంది కనుకనే ఫోటో పంపిస్తూ విత్ లవ్ అని సంతం కూడా చేసి పంపించింది. ఈ అమ్మాయి నటించిన సమరసింహారెడ్డి సినిమా చూసావారా? లొడలోడని వాగొద్దు, వాళ్ళ ఇంటికి ఎలా వెళ్ళాలో దారి చూపించు, మిగతాది నేను చూసుకుంటా. అయితే ఇది పట్టుకో, 37వ నెంబర్ బస్సు ఎక్కు, ఆస్పత్రికి వెళ్ళాలని చెప్పు. నువ్వు చెప్పక్కలేదు, వాళ్ళే నేను పిచ్చాస్పత్రికి చేరుస్తారు. అక్కడ అమ్మాయి కనబడుతుంది, వెళ్ళు. చాలా థ్యాంక్స్ అన్న. ఓకే ఓకే ఓకే. ఆ కూలింగ్ గ్లాస్ కొంచెం ఇస్తే పెట్టుకుంటా. అది నాకు ఛాయా సింగ్ గిఫ్ట్ గా ఇచ్చిందిరా. అదేవరన్నా? అదొక సింగు ఛాయ్ అమ్ముకుంటుంది. నువ్వు పోరా. ఓ, నా కళ నిజమవబోతోంది. అయ్యా అబ్దుల్ కలాం గారు, యువకుల్ని కలలు కనమన్నారే, ఎలాంటి కలలు కంటున్నారో చూస్తున్నారా? అంతా అల్లకల్లోలంగా ఉంది. ఆ రౌడీ విధవులు పగబట్టి ఏం చేసినా చేస్తారు. నేను తినేది నా సుఖం కోసం గానీ ఇలా దెబ్బలు తిని కష్టాలు కొని తెచ్చుకోవడం కోసం కాదు. ఏంటి గొంగురేనా? మాంసం వేస్తుండు, తొందరగా తినేసి మన ఊరు వెళ్ళిపోదాం. భలేవారేనండి, కష్టాల్లో ఆదుకోపోతే ఆయన వాళ్ళని చెప్పుకోవడం ఎందుకు? కష్టాలు నా ఒంటికి పడవు లక్ష్మి, నీకు తెలుసుగా. మధుబాబునాడా? వచ్చాడు, వచ్చేసింది కష్టం, ఇంకా మన పని అవుట్. తమ్ముడు లేడండి, బయటికి వెళ్ళాడు. సరే, బయటే కలుసుకుంటాను. తమ్ముడికి నేను ఫ్రెండ్ని, మీరేం కంగారు పడకండి. తమ్ముడిని ఎవరైనా ఏమైనా అంటే వేసేస్తా. ఏం బావా, అలా నాతో బయటకు వస్తావా? బావా? ఎవరు బావా? బావా ఎవరు? నువ్వే బావా. మా మధుబాబుకు బావైతే నాకు కావేంటి? ఊరికే షికారుగా మార్కెట్కు పోయి కూల్ డ్రింక్ తాగుదాం, పద బావా. అలానే తీసుకెళ్ళి సావగొట్టి చెవులు పోయావు కదా. సజా, మస్తాన్ గడి శత్రువుని నేను. నా కోసమే మధుబాబు మస్తాన్ గడి కొట్టాడు. మనం బరంపురం రా బావా, రా. ఆయన రారు, ఆయనకి ఇలాంటివంటే పడవు. ఎందుకు సరిపడవు లక్ష్మి? బరంపురం అంటున్నాడు కదా, మంది గుణపురం. నీకేం భయం లేదు, అలా బావతో షికారికి గెలుస్తా, పద బావా. అదేంట్రా డ్రైవర్ తలుపులు తీయకుండా వెళ్ళిపోయేటేంట్రా? అయి తాకం గెలిపేసా, అయి లోపల వెయిట్. అమ్మో,
అదేంట్రా తలుపులు తరమంటే కిటికీలు తెరిచేవేంటి? ఎక్కడానికి తలుపులు దిగడానికి కిటికీలు. ఇదేంటి ఫారెన్ కారు? అయితే ముందు నువ్వే దిగు. అదేంట్రా అలా దిగుతున్నావు? అడ్డం ఉంది కదా, అందుకే అడ్డం ముందట్టి దిగుతున్నాను. అయ్యో నా అడ్డు నా అడ్డు నా అడ్డు. నాకు తెలుసు ఇది ఫారెన్ కార్ కాదు, మన ఇండియాదే. ఐ టాక్ ఇంగ్లీష్. ఈజ్ ఇట్? మాది కృష్ణాపురం. ఆర్ యు మ్యారీడ్? ఐ దానయ్య. మ్యారీడ్ అంటే దానయ్య అంటాడేంటి? హౌ మెనీ చిల్డ్రన్? చెట్లు అవి కార్లో పట్టవాళ్ళని, అరటికాయలు గుమ్మడికాయలు పట్టుకుంటారు. హౌ మెనీ చిల్డ్రన్ అంటే చెట్లు కాయలు అంటాడంటే రండి బాబు రండి. కోరి నాయన అతగాడికి ఇంగ్లీష్ అంతగా రాదు. ఐ టాక్ ఇంగ్లీష్. ఉండే ఫాలోయింగ్ మీ. ఇదేంట్రా నడిచే దారిలో వేసేసారు నలుగురు తొక్కరా? తొక్కకూడదు, అక్కడ తొక్కితే డేంజర్ అని చెప్పడానికే ఎర్ర కొట్టేసినారు. మరి ఎట్టగరా బాబు లోపలికి వెళ్తాం? ఐ టాక్ ఇంగ్లీష్, ఇవన్నీ నాకు తెలుసు. తొక్కకుండా మోకాలతో నడిచిపోవాలా? రే మోకాల మీద నడవపోతే మనల్ని పల్లెటూరులు అనుకుంటారా బాబు? మరి పదండి. ఏంటా మామూలుగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు కదా, ఇలా బల్లులో పాకుంటూ వెళ్తారండి? వెళ్ళొచ్చండి, కానీ మా ఊడు చిల్లర పడేసుకున్నాడండి. చిల్లర కోసం ఎత్తుకోవడం ఏంటా? వెళ్ళండి. డిగ్నిటీ లేదు ఏం లేదు. నమస్తే అమ్మమ్మ గారు. మిమ్మల్ని అమ్మమ్మ గారు అని పిలవడానికే నాకు సిగ్గుగా ఉంది. ఏమ్మా అక్కయ్య గారిలా కనిపిస్తున్నారు. తాతయ్య నిన్ను రెండో పెళ్లి చేసుకున్నారా అమ్మమ్మ? చాచా అదేం కాదమ్మా, ఆయన తొందరగా ముసలాయన అయిపోయారు అంతే. నువ్వు లోపలికి రా చెప్తాను. అవును, అమెరికాలో మీది సొంతిల్లేనా? ఒకటేంటమ్మమ్మా, 2, 3 ఉన్నాయి. ఒక ఇంట్లో మేము ఉంటున్నాం, మిగతావి అద్దెలకి ఇచ్చేసాం. ఏంటి అమెరికాలో ఇళ్ళు అద్దెలకిచ్చారా? బాబు పవన్ కుమార్, నాయనా పవన్ కుమారా? మా రెండోవాడమ్మా ఇంగ్లీషు చాలా బాగా మాట్లాడతాడు. మీ వదిన అన్న కూతుర్రా, పేరు సీత, అమెరికా నుంచి వచ్చింది. మీరిద్దరు ఇంగ్లీష్ లో మాట్లాడుతుండండి, నేను వెళ్ళి వంట ఏర్పాటు చేస్తాను. మై నేమ్ ఇస్ శ్రీ ఎస్ వీరాంజనేయ పవన్ కుమార్, ఇంటర్మీడియట్. ఐఎమ్ సన్ ఆఫ్ శ్రీ ఎస్విఎస్ వీరభద్రయ్య, ది విలేజ్ హెడ్ మ్యాన్ ఆఫ్ చౌటుపల్లి, కోవూరు తాలూకా, వెస్ట్ గోదావరి జిల్లా, డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ లాస్ట్. What a splendid English. Thanks me. Who's practicing guitar here? I is practicing guitar. Are you practicing guitar? I are practicing guitar. What? What? Oh no! No. మావయ్య ఇంగ్లీష్ వద్దు, తెలుగులోనే మాట్లాడండి. అవును, అర్జున్ రావు మావయ్య ఎక్కడ? He is Kandasari mill, working as proprietor. He walking. Come. Stand it. మా అన్నయ్య కూతురండి. నమస్కారం మావయ్య.